నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ సినిమా అందించిన ఉత్సాహంతో అభిమానులు ఈ కొత్త చిత్రంపై గంపెడాసలు పెట్టుకున్నారు. NBK 111 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులోనే ఈ చిత్రం షూటింగ్ పట్టాలెక్కనుంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం NBK 111లో నందమూరి బాలకృష్ణకు విలన్ గా మంచు వారసుడు మంచు మనోజ్ కనిపించనున్నారని టాక్. భైరవం సినిమాతో వెండి తెరపైకి రీఎంట్రీ ఇచ్చిన మనోజ్ ఆ తర్వాత వచ్చిన మిరాయి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నటుడుగా కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. నిజానికి చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో మనోజ్ విలన్ గా నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం కావడంతో బాలయ్య, గోపీచంద్ మలినేని చిత్రంలో నటించే అవకాశం మనోజ్ కు దక్కినట్లు తెలుస్తోంది. హీరోగా రాణిస్తూనే విలన్ పాత్రలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మనోజ్ బిజీగా మారారు. ఈ భారీ చిత్రంలో బాలయ్య లాంటి లెజెండరీ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆయన కెరీర్ కు ప్లస్ కానుంది. గతంలో మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలకృష్ణ ఒక కీలకమైన అతిథి పాత్రను పోషించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం మాత్రం అలాగే ఉంది. చాలా కాలం తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబో సెట్ అవ్వడం విశేషం. గోపీచంద్ మలినేని ఈసారి బాలయ్యను సరికొత్త కోణంలో చూపిస్తూనే దానికి తగ్గట్టుగా ఒక పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ కోసం చిత్ర బృందం మనోజ్ ను సంప్రదించగా కథ నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. బాలయ్య పాత్రకు ధీటుగా పోటాపోటీగా ఉండేలా మనోజ్ విలనిజం సాగుతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వస్తే తప్ప అసలు విషయం బయటపడదు. ఈ వార్త నిజమైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద నందమూరి, మంచు వారసుల పోరు చూడడం ప్రేక్షకులకు కనువిందే.